వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదని జీవనాధారమని వ్యాఖ్య. బూత్ ఇన్ఛార్జీల కాఫీ కబుర్ల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ 3.0 వెర్షన్ తో సరికొత్త పందాతో దూసుకుపోతుందని వెల్లడి. కాజా టోల్ ప్లాజా వద్ద బస్సులను ఆకస్మిక తనిఖీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మంత్రి ఆదేశాలతో ఒక బస్సును తీసేసిన అధికారులు. భూమి అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదని అది జీవనాధారం, భద్రత, గౌరవం అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికే ఇక్కడకు వచ్చినట్లుగా తెలిపారు. సామాన్య ప్రజల ఆస్తులకు భద్రత ఇవ్వాలన్న లక్ష్యంతోనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని సూరేపల్లిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకం తమ చేతికి అందినప్పుడు ప్రజల్లో కలిగిన సంతోషం చూసి జన్మ ధన్యమైందని అన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్రం ఎంత విధ్వంసం అవ్వాలో అంతా అయిందని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వసమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. 20 లక్షల కోట్ల పెట్టుబడులతో 23 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ పాలనలో వ్యవస్థలు గాడి తప్పాయన్న సీఎం వాటిని ఇప్పుడు కూటమి ప్రభుత్వం దారిలో పెడుతూ వస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో నాయకులు ప్రజల భూమిపై కన్నేశారని మండిపడ్డారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో భూ వివాదాలకు తెరలేపారని, పట్టా పుస్తకం పైన జగన్ ఫోటో వేసుకున్నారని గుర్తు చేశారు. ఆస్తి మీదైతే ఫోటో ఆయనది ఉండేదని అన్నారు. గత పాలకులు చేసిన అక్రమాలు పాపాలు ఇప్పటికీ ఇంకా వెంటాడుతున్నాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గత పాలకులు చేసిన పనులు చూస్తే మతిపోతుందని, 90% రెవెన్యూ సమస్యలపైనే అర్జీలు వచ్చాయని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. మీకు భూ హక్కు ఇచ్చే బాధ్యత తీసుకోవాలని అప్పుడే సంకల్పించినప్పుడు చంద్రబాబు నాయుడు తెలిపారు. 1.12 కోట్ల రూపాయల పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటానని అన్నారు. 16,816 గ్రామాల రీసర్వే చేయాలని అన్నారు. ఇప్పటికే 21.23 లక్షల కొత్త పాస్ పుస్తకాలు ప్రజలకు ఇచ్చామని తెలిపారు. జులై నాటికి 9 లక్షల పాస్ పుస్తకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంకా 80 లక్షల పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఆయన వివరించారు. పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడానికి నేనే నాయకత్వాన్ని వహించానంటే మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. భూమి అనేది ఒక ఆస్తి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి జీవనాధారం, భద్రత, గౌరవం. గత ప్రభుత్వంలో మీ భూమిపైన కన్నేశారు. మిమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేయాలని ఆలోచించారు, బ్లాక్మెయిల్ చేయాలని ఆలోచించారు. దానిపైనే మీ ఆస్తులపైన పడ్డారు, కబ్జాలు చేశారు, రికార్డులు తారుమారు చేశారు, భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో భూ వివాదాలకు తెరలేపారు. మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఆనాటి ఏమనాలో నాకు అర్థం కాదు, ఏ పేరు పెట్టి పిలవాలో నాకైతే అర్థం కాదు. ఆయన ఫోటో వేసుకున్నాడు. నిద్ర లేచి రోజంతా ఆయన ఫోటో మీరు చూడాలి. ఆస్తి మీది, ఫోటో అయింది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఆ రోజు మీ పొలం చుట్టూ సరిహద్దులు సర్వే రాళ్లపైన ఆయన బొమ్మ దిక్కించుకున్నాడు. 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అంటే ఇలాంటి వాళ్ళని నేను ఎప్పుడూ చూడలా. ఎందుకంటే మనం గుర్తుపెట్టుకోవాలి, పాలకులనే వ్యక్తులు ఎప్పుడైనా అవకాశం వస్తే ఒక మంచి పని చేయాలి తప్ప ఇలాంటి పనికిమాలను చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు పోయారు. వాళ్ళు చేసిన పాపాలు అక్రమాలు మిగిలే ఉన్నాయి, వెంటాడుతున్నాయి. నేను మొట్టమొదటిసారిగా 94లో రెవెన్యూ మినిస్టర్ అయ్యాను. నాకు ఆ అనుభవం ఉంది. తర్వాత ముఖ్యమంత్రి అయ్యాను. భూములపైన టెక్నాలజీ ఉపయోగించి అనేక విధాలుగా ముందుకు పోయాం. కానీ 1924లో జరిగిన పనులు చూస్తే నాకే అర్థం కాలేదు. ఎందుకంటే అన్ని భూములు తారుమారైనాయి. దానివల్ల మీలో భూ వివాదాలు వచ్చాయి. భూమి అనే సెంటిమెంట్, అధికార యంత్రాంగం సరిగా పనిచేయకపోతే మీలో ఇంకా విభేదాలు వచ్చి ఎక్కడికక్కడ భేదాభిప్రాయాలు వచ్చే పరిస్థితి వస్తుంది. నేను ఆఫీస్కి వెళ్ళాను. ముఖ్యమంత్రిగా మొట్టమొదటిసారిగా వస్తూ ఉంటే ఎవరంటే వాళ్ళు ఆవేశంతో, బాధలతో, ఫ్రస్ట్రేషన్తో అర్జీలు ఇచ్చేవాళ్ళు. ఆ అర్జీలన్నీ చూశాను.
190% రెవెన్యూ డిపార్ట్మెంట్ అర్జీలే. ఆ అర్జీల నుంచి పోలీసులు అంటే మళ్ళా లీగల్ కేసులు ఇలాంటి చాలా జరిగాయి. అందుకే ఒకే నిర్ణయం చేశాను, ఎట్టి పరిస్థితుల్లో శాశ్వతంగా భూ సమస్యలు పరిష్కారం చేసి మీకు భూ హక్కు ఇచ్చే బాధ్యత నేను తీసుకోవాలని చెప్పి ఒక నిర్ణయం చేశాను. తెలుగుదేశం పార్టీ 3.0 వర్షంతో సరికొత్త పందాలు దూసుకుపోతుందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. పైరవీలతో పని లేకుండా పనిచేసే కార్యకర్తలను గుర్తించి పదవులు ఇస్తామని అన్నారు. సభ్యత్వ నెంబర్ అటాచ్ చేస్తే ఎవరు ఎంత పనిచేస్తారో తెలిసిపోతుందని చెప్పారు. మంగళగిరి టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ శ్రేణులకు శిక్షణ తరగతిలో భాగంగా కాఫీ కబుర్ల పేరుతో పార్టీ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలతో మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఇటీవల పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తామంతా కింద కూర్చోగా అధినేత చంద్రబాబు నాయుడు పక్కన సామాన్య కార్యకర్తలు కూర్చున్నారని, పార్టీలో వస్తున్న అనూహ్య మార్పులకు ఇదొక సంకేతమని అన్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ విశ్వవిద్యాలయమని అన్నారు. తెలంగాణలో ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రులతో పాటు అక్కడ మెజార్టీ నాయకులు టీడీపీ నుంచి వచ్చిన వారని గుర్తు చేశారు. 1989-94 మధ్య పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు నాయుడు ట్రైనింగ్ క్లాసులు పెట్టి క్యాడర్ ను చైతన్యవంతం చేశారు. అయితే పార్టీ ఆవిర్భావం తర్వాత అట్టడుగు స్థాయి నుంచి క్యాడర్ కు పెద్ద ఎత్తున శిక్షణ తరగతులు నిర్వహించడం ఇదే ప్రథమము అని అన్నారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం, పనిచేసే కార్యకర్తలను ప్రోత్సహించడమే వీటి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇకపై క్లస్టర్ యూనిట్ గ్రామ మండల స్థాయి వరకు ఏడాది పొడవునా 365 రోజుల పాటు నిరంతరం శిక్షణ తరగతులు పెడతామని వెల్లడించారు. గుంటూరు జిల్లా కాజా టోల్ ప్లాజా వద్ద రవాణా భద్రతా చర్యల భాగంగా పలు బస్సులపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మంత్రి ఆదేశాలతో సరైన పత్రాలు, భద్రతా ప్రమాణాలు లేని 20కు పైగా బస్సుల్లో రవాణా అధికారులతో కలిసి తనిఖీ చేశారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాలతో ఒక బస్సును సీజ్ చేశారు. 15 బస్సులపై చలానాలు విధించారు. ఇటీవల కాలంలో బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట వేసి సురక్షితమైన చట్టబద్దమైన ప్రమాణాలను అందజేయడానికి రోడ్డు రవాణా శాఖ కృషి చేస్తుందని మంత్రి మైడిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గుంటూరు విజయవాడ మార్గంలో కాజా టోల్ ప్లాజా వద్ద రాత్రి మంత్రి స్వయంగా రవాణా శాఖ సిబ్బందితో కలిసి ప్రైవేట్ బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గత 10 రోజులుగా పోలీస్ శాఖతో కలిసి మా శాఖ అధికారులు రాష్ట్రంలో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారని, ఇప్పటికీ సుమారుగా 70 బస్సులను చేసేశామన్నారు. మార్కాపురం, కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదాలు కేవలం మానవ తప్పిదాల వల్ల జరిగినవేనని విచారణలో తేలిందన్నారు. ప్రైవేట్ బస్సులను పూర్తి కండిషన్ లో నడపాలని, 300 కిలోమీటర్లకు పైబడి తిరిగే రూట్లలో ఇద్దరేసి డ్రైవర్లను విధిగా ఉంచాలని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో ప్రధానంగా అత్యవసర ద్వారాలను తెరుచుకొని ప్రయాణికుడు త్వరితగతిన బయటకు రాగలుగుతాడా లేదా అన్న అంశంతో పాటు ప్రమాదం జరిగినప్పుడు వెంటిలేటర్ గ్లాసులను పగలగొట్టుకుని వెలుపలికి వచ్చే సదుపాయాలను కల్పించారా లేదా, అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు నియంత్రణకు బస్సులో 2 అగ్నిమాపక సిలిండర్లను ఏర్పాటు చేయాలి, వాటిని ఏర్పాటు చేశారా లేదా అన్న విషయాలను పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు. ఇక మీదట అన్ని బస్సులు ఎమర్జెన్సీ ఎగ్జిట్లు 3 వంతెన ఉండేలాగా నిబంధనలు తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. ఇకపై 365 days 24/7 నిఘా కొనసాగి తీరుతుందని అన్నారు. రెవల్యూషనరీగా ఇకపై ప్రతి బస్సులో 2 సీసీ కెమెరాలను విధిగా ఏర్పాటు చేయాలని, వాటిలో ఒకదానిని డ్రైవర్ వైపు, రెండో దాన్ని ఎదురుగా వచ్చే వాహనాల వైపు ఉండేలాగా బిగించాలని, దీనికి సంబంధించి కొత్తగా చట్టం తీసుకురాబోతున్నామని స్పష్టం చేశారు. స్లీపర్ బస్సులను దశల వారీగా నియంత్రించేందుకు ప్రభుత్వం యోచిస్తుందని మంత్రి తెలిపారు. జగన్ రెడ్డి చెప్పిన మావిగన్ సూత్రాన్ని చూసి ప్రజలు చీకొట్టారని టీడీపీ నేత బుద్ధ వెంకన్న విమర్శించారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ లకు ఆంధ్రజ్యోతికి సంబంధం ఏమిటంటూ ప్రశ్నించారు. పత్రికా కార్యాలయంపై దాడి చేస్తే ఖండించకూడదా అని ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు సతీమణి అవమానిస్తే మద్దతు పలికింది జగన్ కాదా అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్ధ వెంకన్న తీవ్రస్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి చెప్పిన మావిగన్ సూత్రాన్ని చూసి ప్రజలు చీకొట్టారని విమర్శించారు. జగన్ కోకు వంత పాడుతున్న 100 మాదిగల తీరును ఏబిని ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణ చెప్పారని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో ఆరితేరిన జగన్ మావిగన్ ట్రోల్స్ నుంచి తప్పుకునేందుకు రాధాకృష్ణ మీద పడ్డారని విమర్శించారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో బుద్ధ వెంకన్న మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, లోకేష్ లకు ఆంధ్రజ్యోతికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. పత్రికా కార్యాలయంపై దాడి చేస్తే ఖండించకూడదా అని ప్రశ్నించారు. రాధాకృష్ణపై దాడి చేస్తా, అరెస్టు చేస్తానని బెదిరిస్తావా అని ధ్వజమెత్తారు. ముందు జగన్ తన సొంత మీడియా సాక్షిలో రాసిన నీచపు రాతలకు ఆయనను ఎన్నిసార్లు కొట్టాలి, ఎన్నిసార్లు అరెస్టు చేయాలంటూ నిలదీశారు. జగన్ తల్లి విజయమ్మ ఆయన గురించి లేఖ రాస్తే నీ పత్రికలో రాశావా అని ప్రశ్నించారు. అమరావతి మహిళల గురించి జగన్ తన సాక్షి మీడియాలో అనుచితంగా రాశారని, కానీ భారతీరెడ్డి వాళ్లకు క్షమాపణలు ఎందుకు చెప్పలేదని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు సతీమణిని అవమానిస్తే మద్దతు పలికింది జగన్ కాదా అని ఫైర్ అయ్యారు. రాధాకృష్ణ రాసిన కొత్త పలుకును చంద్రబాబు నాయుడు, లోకేష్ ఖండించలేదని మాట్లాడే హక్కు జగన్ కు ఉందా అంటూ ప్రశ్నించారు. మావి గన్ అనే మాటని భారతదేశం మొత్తం ట్రోలింగ్ చేస్తున్నారు. దాని మీద ఆయన రాస్తే
ఇవాళ దాన్ని నువ్వు డైవర్షన్ చేయడానికి చేస్తున్నావు. డైవర్షన్ చేయడమే కాకుండా రేపు మా ప్రభుత్వం వస్తుంది, స్టేషన్ స్టేషన్ తిప్పుతా. ఇవాళ మేము ఒక రాధాకృష్ణ గారినే కాదు, రేపు నువ్వు ఏ ఛానల్ యజమానన్నా ఇలాంటి మాటలు మాట్లాడితే మేము ఇదే మాట్లాడతాం. పత్రికా స్వేచ్ఛ ఇంకేముంది? రాధాకృష్ణ గారు నువ్వు స్టేషన్కి తిప్పేలాగైతే నువ్వు సాక్షి పేపర్ పెట్టిన కాంచి మా నాయకుడి మీద నువ్వు రాసేటువంటి రాతల మీద నిన్నేం చేయాలి చెప్పు. దానికి సమాధానం చెప్పి రాధాకృష్ణ గారిని స్టేషన్లో తిప్పుతావో అది ఏం చేస్తావో వచ్చి ముందు దీని మీద నువ్వు సమాధానం చెప్పు. అంటే పత్రికలకి స్వేచ్ఛ లేదా? నీ ప్రభుత్వంలో ఎలాగా ప్రజలకు స్వేచ్ఛ లేదు. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఎలాగా ప్రజలు ఇక్కడ ఏం మాట్లాడడానికి భయపడ్డారు. సోషల్ మీడియాలో ఏదన్నా చిన్నగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టినా సరే తీసుకెళ్ళి వాళ్ళని లాఠీలతో కొట్టించావు. నువ్వే వాళ్ళు మాట్లాడేది. అలాగే వైసీపీ నాయకులే చెప్తున్నా. వైసీపీ నాయకులు మీరు వైసీపీ అంటే ఏంటి? అది వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీయా కాదా? దీనికి సమాధానం చెప్పండి. అన్న కాదు, ఏ టీవీ అయినా సరే, ఇక్కడ ఏ టీవీ మీద అన్నా సరే మీరు రాయగలరు. మీరు సాక్షి పేపర్లో రాసే ప్రతి ఒక్కటి అసలు ఎక్కడైనా సాక్షి పేపర్ పెట్టిన కాంచి ఇప్పుడు వరకు కానీ మీ మీద కానీ మీ ఎంపీల మీద కానీ మీ ఎమ్మెల్యేల మీద కానీ ఆఖరికి పంచాయతీ బోర్డు మెంబర్ మీద కానీ వ్యతిరేకమైనటువంటి వార్త వచ్చిందా? నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పు. లేదంటే నీ పేపర్లో పెట్టిన కానీ ఈ రోజు వరకు రా. లేదా మాకు అనుకూలమైనటువంటి పేపర్లు అంటున్నావే, మాకు అనుకూలమైనటువంటి ఛానళ్ళు అంటున్నావే, ఆ ఛానల్లో మా పార్టీ నాయకుల మీద, మా పార్టీ అధినాయకుల మీద, మా పార్టీ మంత్రుల మీద వ్యతిరేక వార్తలు అనేకం చూపిస్తాం. ఎవరి పత్రికలు? సాక్షి అనేది నీ పత్రిక. చంద్రబాబు నాయుడు గారికి ఏ పత్రిక లేదు, ఏ టీవీ ఛానల్ లేదు. కోసం మళ్ళీ సీట్ల కోసం నా భార్యని నా కూతురుని విమర్శిస్తున్నారు. ఏదన్నా కుటుంబాల్లో గొడవలు ఉంటే వాళ్ళు వీళ్ళు చూసుకోవాలా? ఇంట్లో వాళ్ళు చూసుకుంటారు. బయట వాళ్ళతో ఎవరన్నా ప్రెస్ మీట్లు పెట్టిస్తారా? అదే జగన్మోహన్ రెడ్డి తత్వం. మీరు ఇంకొకరి మీదకి వెళ్ళి మాట్లాడి ఆఫీసుల కాడికి వెళ్ళి ధర్నాలు చేసి వాళ్ళు మేమేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి సపోర్ట్గా ఏమి మాట్లాడడం కాదు. ఇది పత్రికల మీద మీరు చేసే దాడి మీద నేను మాట్లాడుతున్నా. ఛానల్స్ మీద చేసే దాడి గురించి నేను మాట్లాడుతున్నా. నీ పత్రిక గురించి మాట్లాడుతున్నా. ఎవరినన్నా ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు నేను పెట్టినటువంటి ప్రెస్ మీట్ దీనికి ఎవరన్నా సరే బదులు ఇవాళ ఆంధ్రజ్యోతి ఆఫీసుల కాడికి వెళ్ళి ప్రజా రాజధానిపై ప్రజల నమ్మకం గెలిచిందని మాజీ ఎమ్మెల్సీ దువార్పు రామారావు అన్నారు. పొరుగు రాష్ట్రాలకు దీటైన రాజధాని మన అమరావతి అని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణతో సీఎం చంద్రబాబు నాయుడు ఒకే రాజధాని ఉండేలాగా చేశారని, అమరావతికి చట్టబద్ధత రావటం ఒక చారిత్రాత్మక దేశంలోనే చట్టబద్ధత పొందిన ఏకైక రాజధాని అమరావతి చరిత్రలో నిలిచిపోతుందనటంలో ఎలాంటి సందేహం లేదని ఆయన కొనియాడారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ దువార్పు రామారావు మాట్లాడుతూ ప్రజలు కలలు కన్న రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించడంతో రాష్ట్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రపతి ఆమోదంతో అమరావతి శాశ్వత రాజధానిగా గెజెట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో అమరావతి చరిత్రలోనే ఉన్నత స్థానంలో నిలిచిందన్నారు. 2014-19 మధ్య కాలంలో అమరావతిపై అసెంబ్లీలో చర్చ నడుస్తున్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడైన జగన్ అమరావతిని రాజధానిగా స్వాగతిస్తూ అమరావతికి కొద్దిపాటి భూమి సరిపోదు, దాదాపు 30,000 ఎకరాల భూమి కావాలని చెప్పారన్నారు. అంతేకాకుండా అమరావతిలో నేను ఇల్లు కట్టుకుంటానని కూడా మాట ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక 3 రాజధాని బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మండలిలో 3 రాజధానుల బిల్లు ఆమోదానికి వచ్చినప్పుడు టీడీపీ నాయకులు దాన్ని వ్యతిరేకించడం కూడా జరిగిందన్నారు. ఈ రోజు శాశ్వత రాజధానిగా అమరావతి చట్టబద్ధత పొందడం వెనుక మా కృషి ఉండటం మా అదృష్టంలా భావిస్తున్నామని అన్నారు. అమరావతి రాజధానిగా చట్టబద్ధత రావడం అనేది
ఒక చారిత్రాత్మకం. దేశంలోనే చట్టబద్ధత పొందిన రాజధానిగా, ఏకైక రాజధానిగా అమరావతి చరిత్రలో నిలిచిపోవడం దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున ఏదైతే రాష్ట్ర ప్రజలు ఆశించారో అటువంటి అమరావతి ప్రజల రాజధానిగా ఈ రోజున అందరూ కూడా చాలా ఆనంద సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఎప్పుడైతే రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందో అమరావతి ఒక చరిత్రలో ఒక ఉన్నతమైన స్థానం పొందుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. 2014-19 ఏదైతే అప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్న సమయంలో అమరావతిపై అసెంబ్లీలో డిస్కషన్ నడుస్తున్న సమయంలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిగా స్వాగతిస్తూ అప్పుడు కొద్ది భూమి అయితే సరిపోదు, సుమారుగా 30,000 ఎకరాలు ఆ రోజున రాజధానికి ఉండాలని చెప్పడం కానీ, లేకపోతే ఆ రోజున డిస్కషన్ని సపోర్ట్ చేయడం కానీ మనందరికీ తెలుసు. మరి ఈ రోజున ఆయన యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రవర్తన మనం చూసినట్టయితే 2019-24లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అమరావతిని ఆ రోజున రాజధానిగా స్వాగతించారో అదేవిధంగా ఆ రోజున నేను ఒక ఇంటి నిర్మాణం కూడా చేసుకుంటాను అమరావతి ప్రాంతంలో అని చెప్పి ఆయన అమరావతి రాజధానిగా గౌరవించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 3 రాజధానులు అనే పేరు మీద అసెంబ్లీలో తీర్మానం చేయడం తీసుకురావడం కానీ, దాన్ని మండలిలో తీర్మానం ఆమోదం కోసం వచ్చినప్పుడు మేమందరూ కూడా మండలిలో సభ్యులుగా ఉంటూ ఆ రోజున తీర్మానాన్ని వ్యతిరేకించి ఈ రోజున రాజధానిగా ఒక ఏదైతే చట్టబద్ధత పొందిందో దానిలో ఒక భాగస్వామిగా స్వచ్ఛ సర్వేక్షణలో గత ఏడాది మెరుగైన ర్యాంకులు సొంతం చేసుకున్నామని, ఈసారి మరింత మెరుగ్గా అగ్రస్థానమే లక్ష్యంగా అడిగేసి సత్తా చాటుదామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసార్ అన్నారు. చేయి కలిపితే లక్షల సాధన అసాధ్యమేమీ కాదని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో విజయవాడను దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛ సర్వేక్షణలో గత ఏడాది మెరుగైన ర్యాంకులు సొంతం చేసుకున్నామని, ఈసారి మరింత మెరుగ్గా అగ్రస్థానమే లక్ష్యంగా అడుగు వేసి సత్తా చాటుతామని, వినూత్న కార్యాచరణతో విస్తృత ప్రజా భాగస్వామ్యంతో ఇది సాధ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. జిల్లా కలెక్టర్ విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ జి లక్ష్మీషా అధ్యక్షతన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో బుధవారం 30కు పైగా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ లో, టెర్రస్ గార్డెన్ అసోసియేషన్ లో ప్రతినిధులతో సమావేశం జరిగింది. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చందర్ హెచ్ఎంతో కలిసి స్వచ్ఛతలో నగర కీర్తి ప్రతిష్టలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రణాళికల అమల్లో RWA భాగస్వామ్యంపై సమావేశంలో చర్చించారు. అసోసియేషన్ల ప్రతినిధుల సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెరుగైన ర్యాంకును కైవసం చేసుకోవడం కంటే ఆ ర్యాంకును సుస్థిరం చేసుకుంటూ ముందుకెళ్లడం కష్టమని, చేయి కలిపితే లక్ష్యాల సాధన అసాధ్యమేమీ కాదని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణలో విజయవాడను దేశంలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రమైన నగరం అనేది ప్రభుత్వ బాధ్యతతో పాటు ప్రతి పౌరుడి కర్తవ్యమని స్పష్టం చేశారు. ఇంటి స్థాయిలోనే తడి పొడి చెత్తను వేరు చేయడం ద్వారా శుభ్రతకు పునాది వేయవచ్చని అన్నారు. ప్రజలు స్వచ్ఛతపై చైతన్యంతో వ్యవహరించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, ప్రభుత్వ స్వచ్ఛతా కార్యక్రమాల అమల్లో భాగస్వాములు కావాలని అన్నారు. అదేవిధంగా నగరంలో హరిత విస్తీర్ణాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి కాలనీలో పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు టెర్రస్ గార్డెనింగ్ ను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యకర జీవన శైలిని సొంతం చేసుకోవచ్చని అన్నారు. పార్కులు పట్టణ ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి ముఖ్య ఆధారాలని పేర్కొన్న కలెక్టర్ లక్ష్మీషా వాటి అభివృద్ధి నిర్వహణలో భాగస్వాములు కావాలని కోరారు. కాలనీలో ఉన్న పార్కులను శుభ్రంగా ఆకర్షణీయంగా ఉంచేందుకు అభివృద్ధికి RWAలు చొరవ చూపాలని, నవ్య రాజధాని అమరావతికి గేట్వే అయిన విజయవాడ సమగ్ర అభివృద్ధిలో కీలక భాగస్వాములు కావాలని కోరారు. స్వచ్ఛ సర్వేక్షణలో ప్రజల భాగస్వామ్యంతో ఇప్పటికే మంచి ర్యాంకులు సాధించామని, 2025-26కు సంబంధించి కూడా ముందంజలో నిలిచేందుకు కృషి చేస్తున్నట్లుగా నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చందర్ అన్నారు. ఇందుకు వార్డు స్థాయిలోనూ జాగృతి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. విజయవాడను గ్లోబల్ సిటీగా, హ్యాపీ సిటీగా తీర్చిదిద్దేందుకు సమష్టి కృషి అవసరమని, ఇందులో భాగంగా భాగస్వామ్య ప్రతిపక్షాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లుగా
కమిషనర్ ధ్యాన్ చంద్ర వెల్లడించారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ పార్టీని 11 సీట్లకు పరిమితం చేసిన ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రావడం లేదని టీడీపీ ఎన్టీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు కోటేటి హనుమంతరావు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాజధాని విషయంలో 3 ముక్కలాట ఆడిన జగన్ ఇంకా డ్రామాలు కొనసాగిస్తూనే ఉన్నాడని అన్నారు. రాష్ట్ర రాజధానికి అమరావతికి చట్టబద్ధత వచ్చిన తర్వాత సైతం నావిగనంటూ పిచ్చి మాటలు జగన్ మాట్లాడుతున్నారని హనుమంతరావు మండిపడ్డారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంటు కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోటేటి హనుమంతరావు మాట్లాడుతూ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ నాయకులు ఇంకా విషయం కక్కుతున్న వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనుకో బొత్స సత్యనారాయణ కానీ ధర్మన్న ప్రసాద్ కానీ వీళ్ళందరూ కూడా రాజధానిపై మోసపూరితమైన మాటలు చెప్తూ మోసపూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను మీరు తీవ్రస్థాయిలో ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మీరు మొట్టమొదటి నుంచి రాజధాని నిర్మాణ విషయంలో మీ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి 3 ముక్కలాట ఆడారు. 3 రాజధానుల పేరుతో 5 ఏళ్ళకి ఆ కాలం గడిపారు. కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా మీరు శ్రీకారం చుట్ల నిరంతరము 3 రాజధానుల పేరు చెప్పుకుంటూ దోపిడీ రాజ్యంగా వ్యవహరించిన మీరు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు చేసిన కృషి ఫలితం వల్ల ఇవాళ రాజధాని చట్టబద్ధత కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారిది. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్రానికి రాజధాని కావాలని కాంక్ష నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్కి నెరవేరిస్తే రాష్ట్ర ప్రజలంతా హర్షధ్వానాలు ప్రకటించారు. ఇవాటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ రాజధాని విషయంలో 3 రకాల మాటలు మాట్లాడుతున్నారు. మీ అధిన జగన్మోహన్ రెడ్డి ఏమో మావిగన్ పేరుతోని ప్రాంతాలుగా విద్యాశాలను రెచ్చగొడుతూ రాజధాని నిర్మాణ అభివృద్ధి కార్యక్రమానికి ఆటంకపరుస్తూ రాష్ట్ర అభివృద్ధికి ఆటంకపరుస్తూ మావిగన్ కొత్త పేరును సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాని గ్లోబల్ ప్రచారంగా బొత్స సత్యనారాయణ అమరావతి అంటే మాకు ఇష్టమే, కానీ అమరావతిలో జరిగిన లోపాలు మాత్రం సరైనవి కావు, అవినీతి జరుగుతుందని చెప్పేసి ప్రగల్భాలు పడుతున్నాడు. బొత్స సత్యనారాయణకి జగన్మోహన్ రెడ్డికి ఒకటే మాట చెప్తున్నాం, మీకు దమ్మో ధైర్యం ఉంటే, మీకు రాజకీయాల్లో నైతిక విలువలుంటే ఎక్కడ అవినీతి జరుగుతుందని మీరు నిరూపించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పరంగా మేము సవాల్ చేస్తున్నాం. మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే రాష్ట్ర ప్రజలని మరి మీ యొక్క గవర్నమెంట్లో దోపిడీ రాజ్యంగా అసంఖ్యతమైన కార్యక్రమాలు చేసిన నాయకులు కానీ ఏ రోజు కూడా రాష్ట్ర రాజధాని విషయంలో కానీ రాష్ట్ర అభివృద్ధిలో కానీ ఎక్కడ కూడా మీరు సక్రమంగా మాట్లాడాల. ప్రతిదీ కూడా ప్రజలు మోసపూరితమైన మాటలే మాట్లాడుతున్నారు తప్ప వాస్తవాలు మాట్లాడడం మీరు మానేశారు. మీరు నిరంతరం అబద్ధాలతోనే కాలం గడుపుతున్నారు. మీ వైసీపీ పార్టీ ఒక ఫేక్ పార్టీ. జగన్మోహన్ రెడ్డికి ఇంగిత జ్ఞానం లేదా, రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. ఇవాళ రాజ్యాంగంలోనే ఒక దేశ జగన్మోహన్ రెడ్డి మావిగన్ పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నాడు. మీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇవాళ మావిగన్ ఏంటి అసలు దేశంలోనే లేని వర్డ్స్లా కనిపిస్తుంది. అది ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్, అహ్మదాబాద్ ఇలాంటివి ఉంటారు, కానీ మావిగన్ అనేది అసలు దేశంలో లేని భాష నువ్వు వాడుతున్నావు. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడవద్దని, మీ మాటలు ఎవరు నమ్మరని, వచ్చే ఎన్నికల్లో మీకు అసలు 0% ఓట్లింగే వస్తాయని గట్టిగా చెప్తున్నాను నేను. మా ముస్లింలు కూడా, మా ముస్లిం షరీఫ్ గారు ఆ అమరావతిని ఒక రక్షకుడిగా ఉండి ఆ రోజు రక్షించారు. అదే ఆ రక్షణ ఇవాళ కలిసి వచ్చింది. ముస్లిం పరంగా షరీఫ్ గారిని నేను అభినందిస్తున్నాను. వారు ఇంకా ఉన్నత పదవులు అనుభవించాలని కూడా నేను కోరుతున్నాను. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలాగా జాతీయ రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు కనెక్ట్ చేసేలాగా నిర్మాణం చేపట్టాలని సూచించారు. గోదావరి పుష్కరాల్లోపే రహదారుల నిర్మాణం మరమ్మతులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో రహదారు భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగం, వివిధ రాష్ట్రాలను అనుసంధానించేలాగా జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చించారు. రాష్ట్రంలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని ఆదేశించారు. మొత్తంగా 45,433 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటే వాటిలో ఏటా 10,238 కిలోమీటర్ల మేర నిరంతర నిర్వహణ చేయాల్సి ఉందని అన్నారు. ప్రజలకు రోడ్ల వల్ల ఇబ్బంది లేకుండా చూడాలని స్పష్టం చేశారు. రోడ్ల నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియగా చేపట్టాలని, ఎక్కడైనా రోడ్లకు గుంతలు పెడితే వాటిని వెంటనే
సరిదిద్దితే ఇక ఇబ్బందులు ఉండవని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. రోడ్ల నిర్వహణలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి పద్ధతులను అవలంబిస్తున్నారనే అంశాన్ని అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు. R&B రహదారుల మెయింటెనెన్స్ కోసం నిధుల కొరత లేకుండా చూడాలని సూచించారు. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలని అన్నారు. విద్యార్థుల ధ్యేయం సమాజ సేవ కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వారు ఆర్జించిన జ్ఞానం దేశానికి ఉపయోగపడాలని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తుకు మీరే నాయకులని. విద్య అంటే పుస్తకాలు లభించే జ్ఞానం మాత్రమే కాదని ఆయన పేర్కొన్నారు. AU శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ సమస్యలను ఎదుర్కోగలిగే ధైర్యం, సరైన నిర్ణయాలను తీసుకునే వివేకం సమాజానికి ఉపయోగపడే బాధ్యత అని పేర్కొన్నారు. భవిష్యత్తును నిర్ణయించేవి పరిస్థితులు కాదని, ఆలోచనలు, విలువలు, చర్యలే అని నిర్ణయిస్తాయని తెలిపారు. చదివిన చదువు వృధా కాదన్నారు. ఆఖరి శ్వాస వరకు భావితరాల కోసం పనిచేస్తానని చెప్పారు. విద్యార్థులు సమాజానికి, దేశానికి ఉపయోగపడటం ద్వారా రుణం తెచ్చుకోవాలని అన్నారు. పవన్ కళ్యాణ్ సరిగా లేకపోయినా తీసి పడేయాలని, విద్యార్థులు ఆలోచన విధానం అలా ఉండాలని స్పష్టం చేశారు. ఏ ఐడియాలజీని గుడ్డిగా నమ్మొద్దని, వాటిని నిరంతరం పరీక్షిస్తూ ఉండాలని సూచించారు. తాను నలిగి దెబ్బతిని మాట్లాడుతున్నానని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ 2047 వంటి కార్యక్రమాలతో దేశం స్వయం సమృద్ధి దిశగా వెళ్తుందని అన్నారు. రాష్ట్రంలో కూడా ప్రభుత్వం విద్య, ఎంపవర్మెంట్, యూత్, ఇన్నోవేషన్ అవకాశాలు అనే విధంతో ముందుకు వెళ్తుందని చెప్పారు. యువతతోనే మార్పు సాధ్యమవుతుందని ఆయన వెల్లడించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాపట్ల జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూ అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదని, జీవనాధారమని వ్యాఖ్య. బూత్ ఇన్ఛార్జీల కాఫీ కబుర్ల కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ 3.0 వెర్షన్తో సరికొత్త పందాతో దూసుకుపోతుందని వెల్లడి. కాజా టోల్ ప్లాజా వద్ద బస్సులను ఆకస్మిక తనిఖీ చేసిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. మంత్రి ఆదేశాలతో ఒక బస్సును తీసేసిన అధికారులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.